అమ్మమ్మ, అజ్జీ, మీ ఇద్దరికి ఇదే చెప్తున్నాను. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నా చెల్లెలు రోజీని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలని నువ్వు, నందినిని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఇద్దరి ప్రయత్నాలు ఆపండి. మీ కొడుకేమైనా చిన్నపిల్లాడా? ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కావాలన్న కోరిక మనసులో అణుచుకుని ఇప్పుడు పైకి తన్నుకునొచ్చింది. వినోద్ ఇంతవరకు తన చెల్లెల్ని బిజినెస్ కి వారసురాలుగా చేస్తున్నందుకు ఎంతో సంతోషపడ్డాడు. ఇంతవరకు వాడి మోహంలో ఇబ్బందికరమైన ఫీలింగ్స్ నేను చూడలేదు. పైకెళ్ళొచ్చిన తర్వాతే వాడిలా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వే ఏదో విషబీజాన్ని నాటి పంపించావు. బిజినెస్ కి వారసత్వం విషయంలో నాతో ఆయన బాధను షేర్ చేసుకున్నారు. ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. సడన్ గా నాతో మాట్లాడుతూ ఆయన షేర్ అయిపోయి కోపంగా ఇలా వచ్చేశారు. చూడు సంధ్య, చూడు వినోద్, ఇప్పుడు ఆఫీస్లో కూర్చోడానికి ఒక్కరికే ఛాన్స్. అది నందిని మాత్రమే. కూర్చుంటే నందిని కూర్చుంటుంది, లేదంటే రోజీ కూర్చుంటుంది. వేరే వాళ్ళకి ఛాన్సే లేదు. చెప్పింది అర్థమైందనుకుంటా. ఏంటి అలా మాట్లాడుతున్నారు? మీ తర్వాత మావయ్య గారి తర్వాత కంపెనీ వ్యవహారాలు చూసుకునేది మా ఆయన. మన ఫ్యాక్టరీస్, కంపెనీ బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయో ఆయనకే తెలుసు. నందినికి తెలుసా? ఆ మాటకొస్తే రోజుకి కూడా తెలీదు. మన ఫ్యాక్టరీలో, ఆఫీసుల్లో ఎంతమంది పని చేస్తున్నారు, అక్కడున్న మేనేజర్లు ఎంతమంది, వాళ్ళ పేర్లేంటో అన్నీ మా ఆయనకు మాత్రమే తెలుసు. ఇవన్నీ రోజు నందినిలకు తెలుసా? అసలు నీకు తెలుసా మన ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తున్నారో? నీకా చైర్లో కూర్చోవాలనుందనుకుంటా. అందుకే నీ మొగుడిని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించినట్టున్నావు. చూడు వినోద్, నీ కళ్లల్లో ఆవేదనకి, నీ పెదాల నుంచి వచ్చే మాటలకి సంబంధం లేదు. నిన్నేదో తక్కువ చేయాలని మేమెప్పుడూ అనుకోలేదు. మాకు రోజీ ఎంతో నువ్వు అంతేరా. నా చేతుల్లో బిజినెస్ పాఠాలు నేర్చుకున్నావు. నీకు అన్యాయం చేయాలని మేమెందుకు ఆలోచిస్తాం? నీ పెళ్ళాం చెప్పినట్టు కంపెనీ విషయంలో మాకు తెలియని పేర్లు నీకే తెలుసు. నేనైనా లక్ష్మి అయినా రోజీ దూరమై 15 సంవత్సరాలు గుండె నిబ్బరంతో గడిపావంటే అది నిన్ను చూసుకునేరా. మనవరాలు దూరమైనా కనీసం మనవడు ఉన్నాడని మా మనసులకి సర్ది చెప్పుకునేవాళ్ళం. ఆ ఇలా చెప్పే నా మొగుడిని మీ మాట వినేలా చేసుకున్నారు. మీ కాలి కింద చెప్పులా పెట్టుకున్నారు. ఇక ఆయన మైండ్ మార్చడానికి ట్రై చేయకండి. ఒక్కటి మాత్రం చెప్పండి, ఆయన మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తారా చేయరా? వాణ్ణి ఖచ్చితంగా ఎండింగ్ చేయం. కావాలంటే నిన్ను చేస్తాం. నిన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తాం. ఏంటి? నన్ను నన్ను ఎండీని చేస్తారా? అవును. ఏంటమ్మా, దీనికేమొచ్చిన దీన్ని ఎండిని చేస్తావు? భార్గవి, నువ్వు ఒక్క క్షణం ఉండు. వినోద్, మొత్తం నీ కంట్రోల్లో రావాలనే కదా? ఓకే, ఆ సీట్లో నువ్వైతేనే, నీ భార్య అయితేనే ఎవరు కూర్చున్నా నువ్వే చక్రం తిప్పచ్చు. ఏమంటావ్? సరే, మీ ఇష్టం. సంధ్య,
మీ ఆయన కూడా సరే అన్నాడు. అయితే నేనెప్పుడు ఆఫీస్లో కూర్చోవచ్చు? ఒక విషయంలో నువ్వు నెగ్గుకొచ్చినప్పుడు. నెగ్గుకు రావాలా? నెగ్గుకు రావడం ఏంటి? రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. అలాంటి కంపెనీలకు కాంట్రాక్ట్ ఇచ్చే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ తో రేపు పెద్ద మీటింగ్ జరగబోతోంది. నేను వెళ్ళినా లక్ష్మి వెళ్ళినా ఆ కాంట్రాక్ట్స్ అన్ని మాకే వచ్చేలా చేసుకుంటాం. రేపు ఆ మీటింగ్ కి నువ్వు వెళ్ళాలి. వెళ్ళి ఆ కాంట్రాక్ట్స్ అన్ని మనకొచ్చేలా చెయ్యాలి. అలా చేస్తే ఆ సింహాసనం నీది, నీకే ఇస్తాం. చేయగలవా? ఖచ్చితంగా చేయగలను. చాలా ఈజీగా మనకి కాంట్రాక్ట్స్ వచ్చేలా చేయగలను. మాటలు చెప్పినంత ఈజీ కాదు సంధ్య. ఎదుటివాడి కళ్ళలోకి సూటిగా చూసి కాన్ఫిడెంట్ గా మాట్లాడే వాగ్వాది కావాలి. చూడండి, అలాంటి విషయాల్లో మీరేమీ ఈ సంధ్యకు చెప్పక్కర్లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఇదొక ఛాలెంజ్ గా తీసుకోవాలి. అలాగే. వినోద్, నీ భార్యకి ఆ మీటింగ్ కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వు. వెళ్ళు. రండి. పిచ్చి వెదవా, నీ సంగతి నాకు తెలీదా? నీ మనసులో ఎప్పుడో నీ చెల్లెల్లో ఉంటుందని. నిన్నెప్పుడూ మేము అపార్థం చేసుకోము. నువ్వెప్పుడూ మా వినోద్వే. నందిని, నందిని, నేనింక రాయలేను. చేతులు నొప్పెడుతున్నాయి. పర్వాలేదు సిద్ధు, చలిపోయిందిలే. అమ్మయ్యా. కానీ కానీ ఆకలేస్తుంది సిద్ధు. ఆకలేస్తుందా? ఈ చేయి నిప్పులో పెట్టి కాల్చుకొని తిను. ఛీ, నాకు మనిషి మాంసం తినబుద్ది కాదు. నాకు బాగా ఆకలేస్తుంది సిద్ధు, ఏదో ఒకటి చెయ్యి. ఇక్కడ ఏమీ లేవు, ఏం చేయను? సిద్ధు, అటు చూడు. అక్కడేవో గుడ్లు కూరగాయలు ఉన్నట్టున్నాయి. ఫ్యాక్టరీ వర్కర్స్ కి తెచ్చిపెట్టినట్టున్నారు. సరే, వెళ్ళి వాటిని కొట్టుకొని తాగు. ఛీ, నేను పచ్చివి తాగను. నందిని, ఇక్కడ పెనం కూడా లేదు. ఎలా ఎలా చేసివని నీకు అది? మనసుంటే మార్గం ఉంటుంది. నా కోసం ఆ మాత్రం చేయలేవా?
పట్టుకో. ఇటు. వావ్ సూపర్ సిద్ధు. సిద్ధు నీ బుర్రే బుర్రా. తిను. నువ్వే తినిపించు. ఇదొకటి ఉందా? కొరుకుతావేంటి? మన నేను నవ్వుతున్నప్పుడు వేలు పెడుతుంటే ఏం చేయమంటావు? చంపుకు తింటున్నావు. ఒరే సిద్ధు, ఇంత దగ్గరగా నీ ప్రియురాలు నీకు అపురూపమైన అవకాశం ఇస్తుంటే సద్వినియోగం చేసుకోవేంట్రా మొద్దు. బావా, నీ మరదలు నీకు ఇంత అపురూపమైన అవకాశాన్ని ఇచ్చింది, ఉపయోగించుకో. నందిని, నాకు కొంచెం దూరంగా ఉండు. సిద్ధు, నేనుండలేను సిద్ధు, నా వల్ల కాదు. నీ గుండెల మీద ఇలాగే ఉండిపోతాను, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను. ఏంటా మాటలు? ఏంట్రా, నేను చచ్చిపోతాను అనగానే నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? ఏం లేదు. భయం వేసిందా? నీ లవర్ నోటి వెంట వినరాని మాట వినగానే భయం వేసిందా? నువ్వు లేకపోతే నేను నిజంగానే చచ్చిపోతాను. ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. సిద్ధు, నీ గుండెల్లో నాకున్న చోటు, నీ గుండెల మీద ఉన్న ఈ చోటు ఎప్పుడు నన్ను చావనివ్వవు సిద్ధు. ఐ లవ్ యూ సిద్ధు, ఐ లవ్ యూ. ఏంట్రా ఇక్కడ ఎవరో లవర్స్ రొమాన్స్ చేసుకుంటున్నారు? పదరా. సరే పదరా చూద్దాం. నందిని వదులు. అమ్మో, నా దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ వస్తున్నారు. నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ఎలా? ఏయ్, తొందరగా తాళంది. తీనందిని, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఓ పంజీ బావా, నీ తలని నా గుండెలో దాచుకో. అబ్బా, ఏం చేస్తావు దేవుడా?
రోయ్ ఎవడా నువ్వు దీన్ని ఎక్కడ తీసుకొచ్చావు? అలా అనకండి ప్లీజ్. మేము అలాగే అంటాం. అదే మా లోకి గారు అయితే పచ్చి బూతులు తిడతారు. అవునా బావా? ముందు వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయి. ఇదిగో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్. ముందు మీరు పోలీస్ స్టేషన్కి పదండి. ప్లీజ్ వెళ్ళిపోండి. అయితే ఒక పని చేయండి, ఒక 500 ఇవ్వండి. లంచమా? అవును. మీ సార్ లోకి గారు కూడా ఇలాగే లంచాలు తీసుకుంటారా? అలా తీసుకునే వాళ్ళ తోలు తీస్తారు. మీ తోలు నేను తీస్తానురా. సార్ సార్ మీరా? అవును నేనే. మీకేంటి సార్ ఈ కర్మ? నా సంగతి తీసి పక్కన పెట్టండ్రా. ఏంట్రా మీకు లంచాలు కావాలరా? మిమ్మల్ని సార్ ముందు స్టేషన్కి పదండి, నేను వచ్చాక మీ పని చెప్తాను. వెళ్ళండి. తొందరగా ఇలా బుక్ అయిపోయాం. ఎలాగైనా దీని దగ్గర కీ కొట్టేయాలి. నందిని, ఇందాక కింద పడిపోయాను కదా, నడుం బాగా పట్టేసింది. నేను ఎక్సర్సైజ్ చేస్తాను. అయితే నీతో పాటు నేను చేస్తాను బావా. ఆ, దా. ఆ. Yes, అంతే. అలాగే, వెరీ గుడ్, బాగా చేస్తున్నాం. ఇంకా ఇంకా ముందుకు బెండ్ అయ్యి చెయ్యి. ఓకే బావా. నందిని, చూసావా నా తెలివితో కీని ఎలా బయటికి తీశాను? బాయ్. ఆగు బావా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బాబోయ్, నీకు దండం, నన్ను వదిలే తల్లి. బావా బావా బావా. నందిని, నందిని, తెల్లారింది పద. వద్దు సిద్ధు, నాకు ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. అయినా లాక్ ఓపెన్ చేయలేదుగా. ఏదో ఒకటి చేద్దాం పద. లే పద. తెల్లారిందని రోజు లాక్ ఓపెన్ చేసినట్టుంది. ఎవరు ఓపెన్ చేసినట్టున్నారు. పద. మీరలా లిప్స్టిక్ రాస్తుంటే రాస్తుంటే
నాకు సిక్కిస్తుంది. ఇంతకీ ఏంటో చెప్పు. చెప్పలేను. ఓకే ఓకే. అండ్ డార్లింగ్, ఈరోజు బిజినెస్ మీటింగ్లో మన కంపెనీ తరఫున నీ స్పీచ్ చాలా చక్కగా వినిపించాలి. ఆ కాంట్రాక్ట్స్ అన్ని మనకి వచ్చేలా నువ్వు చేయాలి. నా కెపాసిటీ ఏంటో చూస్తారుగా. మీ రోజీ అమ్మమ్మ కాదు, మీ రోజీ అమ్మమ్మకే అమ్మమ్మ అనిపించేట్టుగా చేస్తాను. వాహ్ సంధ్యాదేవి అని అందరూ మెచ్చుకునేలా చేస్తాను. ఏంటో చెప్పు. ఏంటి నగలు పెడుతున్నారా, కితకితలు పెడుతున్నారా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీ పెళ్ళాన్ని సరసాల్లో ముంచేస్తున్నారా? అంతేగా మరి, మొదటిసారి బిజినెస్ పనులు చూసుకోబోతున్నావు.